మాజీ సీఎం కేసీఆర్ మొత్తానికి బయటకొచ్చారు. వరుసగా సభల్లో కాంగ్రెస్ టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. తాజాగా ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ కూడా దాదాపు 3 గంటల పాటు కాంగ్రెస్ సంబంధించిన విధానాలను, వైఫల్యాలను ఎత్తి చూపారు. ఇవాళ బస్సు యాత్ర కొనసాగుతుంది. బస్సు యాత్రలో కూడా ప్రజల్ని కలుస్తూ నేరుగా అలాగే సభలో కూడా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ విఫలమైంది, కాంగ్రెస్ వల్ల కరెంటు కష్టాలు వచ్చినాయి, అలాగే ఫోన్ ట్యాపింగ్ పైన, ఈ ఇరిగేషన్ పైన, ఆరోపణల పైన అన్నిటిపైన మాట్లాడారు. కాంగ్రెస్ను టార్గెట్ చేస్తూ ఆయన విమర్శలు గుప్పించారు. ఏం చెప్తారు? సిగ్గులేని మాజీ ముఖ్యమంత్రికి నేను అడుగుతున్నా, 4 నెలల్లోనే ఇన్ని కష్టాలు వచ్చినాయా? 10 ఏళ్లలో నువ్వు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినావు. ఈరోజు 4 నెలల్లో ఇన్ని కష్టాలు వచ్చినాయంటే నీ దరిద్రమే కదా. నీ దరిద్రమే. వర్షాకాలంలో సకాలంలో సరైన వర్షాలు పడక ఈరోజు భూములు ఎండిపోయినాయి, నీళ్ళు ఎండిపోయినాయి. కరెంటు పోతుందంటే ఏడ కరెంటు పోయిందా అని అడుగుని తీసుకొని పో, లాగ్ బుక్లు చెక్ చేద్దాం. ఏ నియోజకవర్గం తీసుకుపోతావు, ఏ గ్రామం తీసుకుపోతావు, లాగ్ బుక్లు చెక్ చేద్దాం. ఈరోజు లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ అత్యధికంగా వినియోగం ఉన్నటువంటి విద్యుత్తుని చెక్ చేయి ఒక్కసారి. నీకు కనీసం జ్ఞానం లేకుండా మళ్ళీ 80,000 పుస్తకాలు చదివినట్టు ఇదేనా నీ చదువు? తీసుకొని పోయి రాజకీయం కోసం ఎన్నికలు మీరు ఇంకెవరిని తిడతారు? బీజేపీ అయినా మమ్మల్ని తిట్టాలి, బీఆర్ఎస్ అయినా మమ్మల్ని తిట్టాలి. ఎందుకంటే దేశం కోసం ప్రతిసారి అవసరం ఉన్నప్పుడల్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. దేశం కోసం, రాష్ట్రాల కోసం, ప్రజల కోసం పనిచేస్తుంది కాంగ్రెస్. కాబట్టి మీలాంటి దుర్వినియోగం చేసేటోళ్ళు, మీలాంటి దరిద్రులు మమ్మల్ని కాకపోతే ఎవరిని తిడతారు? మీరు మంచోళ్ళని తిట్టడమే చెడ్డోళ్ళ పని కదా, ఇంకేం పని మీది? కాబట్టి తిడతారు మీరు. ఈరోజు కేసీఆర్కి నేనంటున్న ప్రైవేట్ న్యూస్ ఛానల్లో, అది వాళ్ళ ఛానలే కదా, వాళ్ళ కోసం పనిచేస్తున్నటువంటి ఛానలే కదా. 3 గంటలు కాదు 30 గంటలు కూడా ఇస్తే ఇటు ఓడినట్టోడు ఉన్నాడు కేసీఆర్కి, తిట్టేటోడు తప్పించినట్టోడు ఉన్నాడా? నిజంగానే నువ్వు సరి అయిన పరిపాలన చేసి నిజంగానే 10 లక్షల కోట్లు రాష్ట్రం మీద వెయ్యకపోయినంటే భారం, నిజంగా నువ్వు మాట్లాడితే విలువ ఉంటుండే. ఫోన్ ట్యాపింగ్ చూసుకున్న దరిద్రమే, ఈరోజు ఒక విద్యుత్ శాఖ తీసుకున్న దరిద్రమే, ఈరోజు ఒక సివిల్ శాఖ తీసుకున్న దరిద్రమే, కాళేశ్వరం తీసుకున్న దరిద్రమే, ధరణి తీసుకున్న దరిద్రమే, అంతెందుకు రైతు బంధు తీసుకున్న దరిద్రమే. నువ్వు గుట్టలకు కొండలకు పేర్ల మీద, మీ ఇష్టం వచ్చిన వాళ్ళకు బినామీల పేర్ల మీద ఈరోజు భూములు, అసలు రోడ్డు మార్గాన పోయే హైవే రోడ్లకు కూడా నువ్వు ఈరోజు అది రైతు బంద్ వేసుకొని 22,000 కోట్ల రూపాయలు స్వాహాయని మన ప్రభుత్వ ఖజానా నుంచి ఏది తీసుకుంటే దరిద్రం లేదు. ఇంకా చాలా బాగా చేసిందంట 10 ఏళ్ల పాలనలో. ఈరోజు మళ్ళీ కేసీఆర్కి అప్పుడే 4 నెలలే యాద్ చేస్తున్నట్ట. ఎందుకు యాద్ చేస్తున్నారో నేను చెప్తా. ఈ దరిద్రం పోయింది, 4 ఏళ్ళు అయింది, ఈ శనిగాడు మళ్ళీ వచ్చిండు బయటికి అని తిడుతున్నట్టున్నారు. ఈ శని దరిద్రం మళ్ళీ బయటికి వచ్చిండు అని తిడుతున్నట్టున్నారు. దరిద్రుడు 10 ఏళ్ళు పరిపాలించినా బయటికి రాకుంటుండే, ఇప్పుడు ప్రజలు యాదొచ్చి బయటికి వచ్చి మళ్ళీ కాంగ్రెస్ని తిడుతున్నారు. ప్రజల పక్షాన ప్రజాపాలన చేస్తున్న పార్టీని తిడుతున్నాడు అని తిట్టుకుంటున్నట్టున్నారు పబ్లిక్. అందుకనే బయటికి వచ్చి ప్రజలు తిడుతున్నారని చెప్పుకుంటున్నాడు. ఆయనను తిడుతున్నారని చెప్పుకుంటున్నాడు, మమ్మల్ని తిడుతున్నారని చెప్పుకుంటాడు. ఉల్టా చోరాకే కోత్వాలు కూడా అంట అట్లా. సో ఆయన వాళ్ళు అంటే బీఆర్ఎస్ వర్గాలు కూడా ఏమంటారంటే కేసీఆర్ను ప్రజలు ఇప్పుడు కేసీఆర్ విలువ తెలిసింది కాంగ్రెస్ వల్ల. సో కేసీఆర్ అంటే కేసీఆర్ మళ్ళీ కావాలంటున్నారు కూడా బీఆర్ఎస్ నేతలు పదే చూద్దాం. 13వ తారీఖు ఎన్నికలనే కదా, కావాలంటున్నారో తీసుకొని పోయి కాళ్ళకు గంతలు కట్టి కళ్ళకు గంతలు కట్టి లోపలేయాలనుకుంటున్నారో ప్రజలు చూపిస్తారు కదా. మీ సర్వేలలోనే మీ మీడియా ఉంది చాలామంది. ఆ బీఆర్ఎస్లో మిగిలిపోయిన వాళ్ళు ఎవరన్నా 2-3 మాట్లాడుతున్నారేమో. ఏడున్నారట, మాట్లాడేటోళ్ళే లేరు ఇప్పుడు. ఎవ్వరు లేరు, మాట్లాడేటోళ్ళు లేరు, పనిచేసేటోళ్ళు లేరు. పైసలు తెచ్చుకొని పైసలు ఇచ్చి సభలు పెట్టించుకోవడం తప్పించి ఇంకేమన్నా ఉన్నదా? చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడు ఎవరు కాలేతారో తెలుస్తలేరు. కేటీఆర్ బామ్మర్దే కాంగ్రెస్ వచ్చిలే చేరినాక ఇంకా ఆడివాడన్నా మిగిలేటోడు ఉంటాడా? ఎవడు కూడా ఉండని తయారు లేరు. ఈ అమ్మ దరిద్రం ఈయన పక్కన ఉంటే ఈ దరిద్రం అంతా మాకు అంటుకునేటట్టుంది అంటే అదని అందరు విడిచిపెట్టి పోతున్నారు. నీ మీద నిజంగానే నమ్మకం ఉంటే, ప్రజలు నీకు తప్పయింది అని ప్రజలు మళ్ళీ ఒకసారి నిన్ను నిజంగానే ఎన్నుకోవాలనుకుంటే నీ కార్యకర్తలే విడిచిపెట్టిపోరు. ప్రజలు దేవుడు ఎరుగు. తర్వాత కార్యకర్తలు గాడి నుంచి మొదలు పెడితే ఒక్కొక్క ఊరు ఇట్లా ఖాళీ అయిపోతున్నది. మాకొద్దురా స్వామి అని అందరు ఖాళీ చేస్తున్నారు. ఎందుకు ఖాళీ చేస్తున్నారు? మాది హౌస్ఫుల్ అయిపోయి ఓవర్లోడ్ అయిపోయి కింద పడే పరిస్థితి ఉన్నా వద్దన్నా కూడా వాళ్ళ చేత్తో వాళ్ళు కణగలు కప్పుకొని రానికి కూడా మా పార్టీలకు తయారున్నారు. అందుకే నేను అంటున్నా, కేసీఆర్ సభలకు పైసలు ఇచ్చి ఏదో పాపం కాస్త ఆ టైంకి 200-300 వస్తాయి. అంతకుముందు 10 ఏళ్ళు వాళ్ళని పీడించుకొని వాళ్ళ సంపద అంతా కొల్లగొట్టినాడు. కాబట్టి 1 గంట 2 గంటలు పోయేసి వస్తే 300 వస్తాయని ప్రజలు వస్తున్నారు. కానీ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి బీఆర్ఎస్లోకి వస్తానని రిక్వెస్ట్లు చేస్తున్నారని కేసీఆర్ మాట్లాడారు. దాంతోపాటు 25 మంది ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు, మేము అనుకుంటే ప్రభుత్వాన్ని కూల్చడం పెద్ద విషయం కాదు, సంకీర్ణ ప్రభుత్వం వచ్చిన ఆశ్చర్యం లేదు. సో అలాంటి విషయం కూడా మాకు సంకీర్ణ ప్రభుత్వం అంటే ఎవరితో కలుపుకొని వస్తాడు? బీజేపీతోనే. ఎంఐఎం ఉంది కదా. ఎంఐఎం అవునా? 7 మంది వాళ్ళు 30 ఆల్రెడీ 3-4 వెళ్ళిపోయారు.
33 మంది వీళ్ళు 40 అంటున్నారు. ఇంక 20 మందిని వాళ్ళని గుంజుకునే లోపల మేము ఆ 30 కూడా మేము గేట్లు ఓపెన్ చేస్తే యువతల నుంచి 20 మందిని తీస్తే అవతల నుంచి 30 మంది వెళ్ళిపోతారు. అప్పుడు ఏం చేస్తాడంట, ముట్టుకొని చూడు, టచ్ చేసి చూడు. మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, మామూలు వైర్లు కావు, హై టెన్షన్ వైర్లు, ముట్టుకొని చూడు, దగ్గరకు వచ్చి టచ్ చేసి చూడు మా ఎమ్మెల్యేలని కానీ మా ప్రభుత్వాన్ని కానీ ఏమవుతుందో చెప్పినామని చెప్పి. సిగ్గు శరం లేదు. మేము 10 ఏళ్ల ప్రతిపక్షాలను ఒక్కనాడనే గిసుంటి మాటలు మాట్లాడినామా? మేము కూడా 22 మందిని గెలుచుకున్నాం, కానీ ఒక్కరోజు మాట్లాడలేదు మేము ఇట్లాంటి మాటలు. 22 ఉండరు, 8 సీట్లు వచ్చి కూడా మాట్లాడుతున్నాడు. మేము 22 మంది, కానీ ఎన్నడూ కూడా మేము అనలేదు అవును బరాబర్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కట్టుబడి ఉన్నాము అని చెప్పి మేము ప్రతిపక్షంలో నుండి ప్రశ్నించినాం. మా ఎమ్మెల్యేలు గుంజుకొని పోయినా మేము ఇట్లాంటి మాటలు మాట్లాడి మేము 40 మంది 50 మంది మీకు గాలం వేసి గుంజుకుంటాం మీ ప్రభుత్వంలో నుంచి మా ఎమ్మెల్యేలతో పాటు మీ ఎమ్మెల్యేలని కూడా ఏనాడు అనలే. మేము ప్రజలు ఇచ్చిన తీర్పు కట్టుబడి మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఎందుకయ్యా దరిద్రుడివి నువ్వే 10 ఏళ్ళు పరిపాలన ఉంటే ఆ దరిద్రుడు 10 ఏళ్ళు, ఈ దరిద్రుడు 10 ఏళ్ళు ఇంత దరిద్రం సర్వనాశనం చేసిన అధికారంలో ఉంటే మేము ప్రజల పక్షాన పనిచేసేటోళ్ళం, మాకేం తక్కువైంది? మేమెందుకు ఉండొద్దు? మాకు ప్రజలు ఇచ్చిన తీర్పు, కేసీఆర్ మోదీనో ఇచ్చిన తీర్పు, ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు. మీ తప్పిదాలకు ఈరోజు ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. ఎప్పుడెప్పుడైతే కష్టాలు ఉంటాయి అప్పుడప్పుడు కాంగ్రెస్ కావాలని ప్రజలు మమ్మల్ని ఎన్నుకుంటారు. ఈరోజు ప్రజలు మా వెనకాల ఉన్నారు. ఈరోజు మేము ప్రజలకు చేస్తున్నటువంటి సేవ ఆదరణలో చూసి ప్రజలు మా వెనకాల ఉన్నారు. ఈరోజు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నీవేదో చాలా మాట్లాడుతున్నావు కదా, 20 మంది ఎమ్మెల్యేలు సరిపోను, కనీసం ఒక 5 మంది ఎంపీలను గెలిపించుకో, చూపిస్తా నీకు. 20 మంది ఎమ్మెల్యేలు వస్తారేమో, తర్వాత దేవుడేరు. 13వ తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఆ రోజు ఒక 5 మంది ఎంపీలని గెలిపించుకో దమ్ముంటే.